నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు అంబట్ రాంబాబు గారి విషయంలో ఎవరైతే కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారో వారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు అంబట్ రాంబాబు గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారా, లేదా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని కూడా తిట్టినట్ట? ఒకవేళ అదే అయితే మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వారు కూడా వచ్చి ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా, మమ్మల్ని మొత్తాన్ని ఎందుకు తిట్టారు అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి కదా. మరి ఎందుకు మరి వాళ్ళందరూ ఒక్కరు కూడా రాలేదు? ఇక్కడ అంబటి రాంబాబు గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే తిట్టారు, మొత్తం సామాజిక వర్గాన్ని అయితే కాదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ అంబటి రాంబాబు గారు అన్న మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం మొత్తం కాపు సామాజిక వర్గం మీద దాడి చేసినట్లు ఎట్లా అవుతుంది? ఇలా అయితే రెండు సామాజిక వర్గాలు కొట్టుకు చావాలనే కదా మీ ఆలోచన? ఇప్పటికే మన రాష్ట్రంలోని కుల రాజకీయాలు కంపు కొడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని వ్యక్తుల వరకే చూడకుండా దాన్ని కులానికి ఆపాదించి కుల రాజకీయాలు చేసే వాళ్ళని మాత్రం రాష్ట్రం నుంచి ప్రజలు వారిని బహిష్కరించారు.